జనాలని వెర్రోళ్ళు అనుకునేటటువంటి అతి తెలివితేటలు మానాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి. ఇంతకుముందు కేసీఆర్ అలాగే అనుకుని చివరికి తను దెబ్బతిన్నాడు. ప్రతి గింజ కూడా మేమే కొంటున్నాం, కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని నాడు కేసీఆర్, నేడు రేవంత్ రెడ్డి. తీరా చూస్తే మళ్ళీ వెళ్ళి కేంద్రం దగ్గర మా కొనండి అని అడిగాము అని ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? కొనేది కేంద్రమే, మనం ఏదో విదేశాలకు అమ్ముతున్నామని చెప్పాం. మరి అమ్ముతున్నప్పుడు అక్కడ ధాన్యం అంతా వెళ్ళిపోవాలి కదా. ధాన్యం ఎందుకు ఇంకా వర్షాలు పడుతున్నప్పుడు అట్లాగే ఉంది? అదేమంటే లారీల కొరత అంటే ఆ లారీలను కూడా కంట్రోల్ చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉంటే ఇంకెందుకు? మోడీని వివాదంలోకి లాగడం కోసం తప్ప మరి ఏమైనా ఉందా? పెట్రోల్ డీజిల్ కొరత అన్నారు, ప్రభుత్వం ఏమో కొరత లేదంటది, కానీ అక్కడ కొరత చూపెడతారు. లోపం ఎక్కడుంది? ప్రభుత్వ అసమర్థత, మోడీ అసమర్థత అవుతుందా? అట్లాగే చూసుకుంటే తాజాగా మెట్రోని రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటోంది అని చెప్పింది రేవంత్ రెడ్డి. మళ్ళీ కేంద్ర డబ్బులు అడగడం ఏంటి? అది లాభాల బాటలో ప్రయాణింపజేయడం నాకు చేతొచ్చాను కదా నువ్వు చెప్పింది. మరి తీసుకునేసిన తర్వాత అది నష్టాల్లో ఉందని నేను కదా చెప్పుకొచ్చేది. మెట్రోల కేంద్ర ప్రభుత్వం స్టార్టింగ్ అమౌంట్ ఇస్తుంది, కానీ రోజు నీ ఖర్చులన్నీ ఇవ్వదు. అది తెలీదా? అయినా సరే లాగాలి. మోడీని వివాదాల్లోకి లాగడం అన్నటువంటి కాన్సెప్ట్ చుట్టూతో తిరుగుతున్నారు తప్పించి ప్రజలకు జవాబుదారీతనం లోపిస్తుంది.